విశాఖ ఉక్కును రక్షిస్తామంటూ ఒక పక్క ప్రకటనలు గుప్పిస్తూనే మరోపక్క కాంట్రాక్ట్ లేబర్ను తొలగించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. శనివారం తెల్లారేసరికి కనీసం 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్కు పాస్లను రద్దు చేసే ప్రక్రియను యాజమాన్యం చేపట్టింది. విశాఖ ఉక్కు పర్సనల్ డిపార్ట్మెంట్ మొత్తం ఇదే పని మీద ఈ రాత్రంతా కూర్చోవడానికి ఏర్పాట్లు జరిగాయి. డైరెక్టర్ పర్సనల్ శరత్ చంద్ర పాండే ఈ పని మీదనే ఉంటూ ఎప్పటికప్పుడు మంత్రిత్వ శాఖకు సమాచారం అందిస్తున్నట్టు తెలుస్తోంది. నిర్వాసితులతో సహితం వేలాది మంది కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఉక్కు మంత్రిత్వ శాఖ వీరిపై పగబట్టినట్టు వ్యవహరిస్తోంది. రేపు తెల్లారి ఉద్యోగానికి వెళ్లాల్సిన ఈ కాంట్రాక్ట్ లేబర్ని ఉన్నపళంగా తీసేయడంతో వీరిపై ఉన్నట్టుండి పిడుగుపడినట్టయింది. ఇంత ఘోరం జరిగి ఒక్కసారిగా 4,000 మంది ఉద్యోగాలు తీసేస్తున్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. ఇప్పటికీ విశాఖ ఉక్కును కేంద్రం ఆదుకుంటుందని పనికి మాలిన ప్రకటనలు చేస్తున్నారు. మరోపక్క విశాఖ ఉక్కు బాధ్యతను సైల్ తీసుకుంటుందని తప్పుడు ప్రచారానికి కూడా వెనకాడడం లేదు. నిన్నగాక మొన్న నారా లోకేష్ కూడా విశాఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని హామీ ఇచ్చారు. ఇంతలోనే ప్లాంట్లోని 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్ను పనిలోకి రానియకుండా పాస్లను రద్దు చేశారు. ఇప్పటికే కొంతమంది అధికారుల్ని ఛత్తీస్గఢ్ పంపించే ప్రక్రియను చేపట్టారు. మరోపక్క 2,500 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆజ్యం పోసినట్టు ఏకంగా 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్ను తొలగించి ఉత్తరాంధ్ర వాసులపై కేంద్రం సవాలు విసురుతోంది.